హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎన్నికల సమరంతో బగబగలాడుతూ ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మనం ఇప్పుడు పిఠాపురంలో ఉన్నామండి. పిఠాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంగా గీత గారి దగ్గర ఉన్నాం. సో వంగా గీత గారితో మాట్లాడి ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఈ ఎన్నికలకి కొద్ది రోజుల ముందరగా ఏ విధంగా చేంజ్ అయ్యాయి, ఏ విధంగా ఉన్నాయి, ప్రజల మూడు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మేడం నమస్తే అండి. మేడం, ఎన్నికల సమరం ఎలా ఉందండి ఇక్కడ? ఎందుకంటే కొద్ది రోజులు, ఇంకొక 3-4 రోజుల్లో ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు. అంటే ఒక విపరీతమైన టెన్షన్తో ఉన్నారు అందరూ. మీరే కాకుండా ప్రజలు కూడా ఎవరు గెలవబోతున్నారు, ఏంటి, ఎవరికి ఓటు వేయాలి, ఇలాగా. సో ఇలాంటి మూడ్లో ఇక్కడ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? మా పార్టీకి బాగుంది, ఫేవర్గా ఉంది. ప్రజలందరూ కూడా జగన్ గారి మీద నమ్మకంతో ఉన్నారు. అంటే మేము ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు, ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాం. ప్రజలంతా కూడా గతానికి ఇప్పటికీ కూడా చాలా మార్పులు వచ్చాయి. ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పథకాలు తీసుకోవడం కానీ, విధానం కానీ, ఇది ఒక సిస్టమ్ లేదు. అంతా రాజకీయ ఒరవడి మీదే జరిగేది. రాజకీయ ఇష్టాలు, నాయకుల ఇష్టాలు, వాళ్ళ మెరిసీ మీద ఆధారపడేది. ఇప్పుడు అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. అంటే ఎవరైనా సరే అర్హత ఉంటే పథకం పొందొచ్చు అనే నమ్మకం ఏర్పడింది. అందుకే ప్రజలందరూ కూడా మేము వెళ్తుంటే అందరికీ చెప్తున్నారు. మేము వెళ్తుంటే ఇతర పార్టీల్లో బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నారు మేము వేరే పార్టీ. నాకు ఎక్కువ మంది వేవర్స్ నుంచి వచ్చింది అట్లా. ఇదిగో మేము ఇదివరకు వేవర్స్, మేము పలానా పార్టీ. బట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పార్టీ అని మా ఫోటోలు ఉన్నా కూడా ఎవరు ఇంటికి వచ్చి ఈ ఫోటోలు ఎందుకు ఉన్నాయని అడగలేదు. మీకు అర్హత ఉందా అని చెప్పి చూసి వాళ్ళకి ఇచ్చి బెనిఫిట్స్ ఇచ్చారు. కాబట్టి ఈసారి నా రుణం తీర్చుకోవాలి కదా నేను. కాబట్టి నేను ఓటేస్తాను. మా కుటుంబం అంతా జగన్ గారికి వేస్తాం. జగన్ గారు మాకు బెనిఫిట్ ఇచ్చారు, మాకు గౌరవం ఇచ్చారు. రాజకీయం గురించి పక్కన పెట్టలేదు, మాకు గౌరవం ఇచ్చారనే ఒక మంచి అభిప్రాయం చెప్తున్నారు. కాబట్టి మాకు నమ్మకం ఏర్పడుతుంది. మేడం, మీరు చెప్తున్న ఏదైతే నమ్మకం, ప్రజల్లో మీ పార్టీ పట్ల నమ్మకం ఉందని మీరు చెప్తున్నారో, ప్రతిపక్షం అంటే మీ ప్రత్యర్థి కూడా, లేకపోతే వాళ్ళ అనుయాయులు కూడా సేమ్ అదే చెప్తూ ఉన్నారు. ఈసారి పిఠాపురం ప్రజలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు, మమ్మల్నే గెలిపించబోతున్నారు ఇట్లాగని చెప్పి. అలాగే వాళ్ళు జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ, రకరకాల సినీ నటులు కూడా, అంటే ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి సపోర్టివ్గా ఎంతోమంది వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. సో వాళ్ళ ఒపీనియన్ని కానీ, ఆ ఫీలింగ్ని కానీ ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇక్కడ 2 ఇష్యూస్ అండి. ఒకటి, ఎవరి తరపున ఎవరైనా పోటీ చేయొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు, స్నేహితులు రావచ్చు, బంధువులు రావచ్చు, లేకపోతే వాళ్ళకి నచ్చిన వాళ్ళు రావచ్చు. అలా ఎవరి తరపున ఎవరైనా వస్తారు. కాకపోతే ప్రతిపక్షాలు ఏంటంటే అవతల వచ్చేస్తున్నారు కానీ వాళ్ళ తరపున ఎవరు బయట వాళ్ళు వస్తున్నారు అనేది చెప్పట్లేదు. అది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారని మీరు అంటున్నారు కదా, ప్రజలందరూ. మేము జస్టిఫికేషన్ చెప్తున్నాను. ఎందుకు మా పార్టీని, ఎందుకు మా ముఖ్యమంత్రిని కావాలని అనుకుంటున్నారనేది నేను జస్టిఫికేషన్ చెప్తాను. మీరు కూడా జస్టిఫికేషన్ చెప్పండి. మీరు చెప్పలేరు. ఎందుకంటే మీ 2019 ముందు ఇలాంటి సిస్టమ్ లేదు. ఒక వ్యవస్థను మీరు ఏమి ఏర్పాటు చేయలేదు, ఒక సిస్టాన్ని మీరు ఏమి ఏర్పాటు చేయలేదు. అసలు ప్రజల భాగస్వామ్యం ఉంది ఎక్కడైనా? నాయకులు, రాజకీయ నాయకులు, గ్రూపులు, వర్గాలు, ఇదే తప్ప ప్రజలు, వారి అవసరాలు, వాళ్ళ ఒక అర్హత, వాళ్ళకి ఒక పెద్దత ఇవ్వటము, ఒక అధికారి, దానికి ఒక శాంక్షన్, ఇలాంటివి ఎప్పుడు లేవు. ఆయన పాదయాత్రలో చూసే దీన్ని స్పందించే చేయగలిగారు. అందుకు మేము చెప్పే వాదనకి న్యాయం ఉంది. మేము జస్టిఫికేషన్ చెప్తున్నాం. వాళ్ళు చెప్పేదంతా వాళ్ళు ఏదో మాకు వచ్చేస్తుంది, ఇవంతా వ్యతిరేకంగా. ఎందుకు వ్యతిరేకంగా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉండడానికి కారణం ఏంటి? వాళ్ళు చెప్పేది ఒకటే అండి, అభివృద్ధి లేదు అని అంటూ ఉన్నారండి. అంటే సచివాలయాలు కట్టడం అభివృద్ధి కాదు, పోర్టులు కట్టడం ఉండడం అభివృద్ధి కాదు, ఆర్బీకే సెంటర్లు కట్టడం అభివృద్ధి కాదు, నాడు నేడు స్కూల్ డెవలప్ చేయడం అభివృద్ధి కాదు, నాడు నేడులో హాస్పిటల్ డెవలప్ చేయడం అభివృద్ధి కాదు, 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం అభివృద్ధి కాదు, జిల్లా హాస్పిటల్స్ డెవలప్ చేయడం అభివృద్ధి కాదు, ఎయిర్పోర్ట్లు కానీ రకరకాల అన్నీ కూడా చేస్తే ఇది అభివృద్ధి కాదంటే ఇంక ఎవరేం చెప్పగలరు? చిరంజీవి గారు, ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన వ్యక్తిత్వం కోసం చెప్తూ, అంటే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు అధికారం కోసం వెళ్తారు, కానీ ఇతను ప్రజల కోసం వచ్చారు, అతను రాజకీయాల్లోకి సొంత డబ్బులు ఖర్చు పెడితే ఎంతోమందికి మేలు చేశాడు, ఇలాంటి వ్యక్తిని గెలిపించండి అని చెప్పి ఒక అప్పీల్ చేశారు
ఈరోజు మీరు చూసారా లేదో దాని మీద మీ కామెంట్ ఏంటండి? అంటే నేను జరిగింది చెప్తున్నాను, దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? యాక్చువల్గా వాట్ ఈజ్ దాని కంటెంట్ అనేది నేను చూడలేదు. ఓకే, కంటెంట్ అనేది నేను చూడలేదు. కంటెంట్ అయితే ఇదే అండి, ఈ కైండ్ ఆఫ్ ఇదే. అంటే తమ్ముడిని గెలిపించమని అడుగుతూ ఉన్నారు ఆయన. సో దాని మీద మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే చిరంజీవి గారు మీకు అంటే ప్రజారాజ్యం పార్టీలోంచి అంటే మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసింది. అంటే నేను ఒకటి చెప్తానండి, తమ్ముని గెలిపించని అన్న అడగటంలో తప్పులేదు. ఓకే, నేను ఆల్రెడీ ప్రజారాజ్యంలోంచి చేశాను. వాట్ ఐయామ్ అనేది ఆయనకి చాలా బాగా తెలుసు. నేను కూడా ప్రజానాయకురాలని, గ్రౌండ్ స్థాయి లెవెల్లో ఉంటాను, కింది స్థాయిలతో ఉంటాను. నన్ను ఓడించమని ఆయన చెప్పలేదు. నన్ను ఓడించమని చెప్పలేదు. నేను ప్రజారాజ్యం తరఫున నేను పోటీ చేశాను. ప్రజారాజ్యంలో వన్ ఆఫ్ ది ఎమ్మెల్యేగా. ఎందుకంటే 295 మంది పోటీ చేస్తే అందులో 18 మంది నెగ్గితే అందులో నా పిఠాపురం ప్రజలు నాకు గౌరవాన్ని ఇచ్చారు, నాకు ఒక గుర్తింపునిచ్చారు. ఈ పిఠాపురం నియోజకవర్గం కూడా ప్రజారాజ్యం నుంచి నెగ్గిందనే గుర్తింపు నాకు వచ్చింది. నేను అందుకు అనుగుణంగానే నేను పని చేయగలిగాను. కాబట్టి చిరంజీవి గారు, వంగాగీత గారు దేనికి పని చేయరు, లేకపోతే ఆవిడ పనికి రాదు, ఆవిడ పని చేయరని ఎప్పుడు చెప్పలేదు కదా మేడం. ఆ మాటలు చెప్పకపోయినా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించమన్నారంటే ప్రత్యర్థిని ఓడించమనే కదండి దాని అర్థం. అలా ఎలాగవుతుంది? వాళ్ళు ఓడిపోతాను కదండి ఈయన గెలిచేది. మీరు అన్నా కూడా అలాగ అవ్వదు. ఆయన గెలిపించమంటే వాళ్ళ బ్రదర్ని గెలిపించమనొచ్చు. ఓకే, బట్ నేను కూడా ఆయన ఆశయాలతో రక్తం పంచి ఇచ్చిన బిడ్డ. ఓకే, చెల్లెని నేను. నాకు అనుబంధం ఉంది అన్నగారితో. ఓకే, అన్నయ్య గారితో చాలా రకాలుగా నేను ఆయన సేవలో నేను భాగస్వామ్యం అయి ఉన్నాను. ఓకే, కాబట్టి అది దానికి ఎవరు ఏం తప్పు పట్టలేరు. అది మనం ఏమీ ఇచ్చేయలేము. హార్ష్గా మాట్లాడో నెగిటివ్గా చెప్తే తప్పది. అట్లా ఎప్పుడు చెప్పలేరు చిరంజీవి గారు. అంటే చిరంజీవి గారు మెంటాలిటీ అలాగే ఉంటుంది కదండి, చాలా స్మూత్గా మాట్లాడతారు, ఎవరిని విమర్శించరు కదా, అది మీకు తెలిసిందే కదా. ఎందుకంటే సరే మేడం, చిరంజీవి గారు అంటే మీ మీద ఉండే అభిమానంతోనే ఇక్కడికి రాలేదంటారా? ఎందుకంటే ఆ మధ్య ఒకటి వినిపించింది, 6వ తారీఖుని కానీ 7వ తారీఖుని కానీ పిఠాపురం వస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేయబోతున్నారని బాగా వినిపించింది సోషల్ మీడియాలో. అడగాల్సిన ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు, మీరు ఆయన్ని అడిగితేనే మంచిది. ఓకే మేడం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకి 10,000 ఇస్తామంటున్నారు. అంటే ఆ మధ్య వరకు వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు వద్దు అని అనుకున్నారు. అండ్ నిమ్మగడ్డ రమేష్ గారు కోర్టులో కేసు వేయడం వలన ఈసీఎంచి వాలంటీర్లు దూరంగా పెట్టింది ఈ ఎలక్షన్కి సంబంధించి. సో ఇప్పుడు 10,000 ఇస్తాము, మేము వాళ్ళని బాగా చూసుకుంటాము, వాళ్ళ బెనిఫిట్ కోసం మేము చాలా కృషి చేస్తామని చెప్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూడాలి? అవకాశవాదంగా ఇప్పుడు ఎన్ని రకాలుగా మాటలు ఇచ్చారు. వాలంటీర్స్ని అవమానించారు, వాలంటీర్స్ని వెటకారం చేశారు, వాలంటీర్స్ని రకరకాలుగా హేళన చేశారు, ఇన్ని చాలా రకాలుగా చేశారు. తర్వాత అది అయిపోయింది, పనికిరారన్నారు, లేకపోతే నెగిటివ్గా చెప్పారు, అమ్మాయిల్ని ఏదో సప్లై, ఈ టైపులో చాలా దారుణమైన మాటలు, అనకూడని మాటలు అన్నారు. ఇప్పుడు వాలంటీర్లు అంటే వాళ్ళకి స్టాండర్డ్ ఏముంది అంటున్నాను నేను. స్టాండర్డ్ లేని కామెంట్స్ ఊరికే మనం కూడా కౌంటర్లో లేకపోతే ఇంకోటి ఇవ్వడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఒక అభిప్రాయం లేదు, వాళ్ళ అభిప్రాయాన్ని నిమిషానికి మార్చుకుంటున్నారు. కొంతసేపు ఏమో పెన్షన్లు ఇవ్వకూడదు అంటారు, కొంతసేపు ఏమో వాలంటీర్లు ఇవ్వకూడదు అంటారు, కొంతసేపు ఏమో సచివాలయం ఇవ్వకూడదు అంటారు, కొంతసేపు ఇంటి దగ్గర ఇవ్వకూడదు అంటారు, కొంతసేపు మేమే కదా మేమెందుకు ఆపామంటారు. కాబట్టి ప్రతిపక్షాలకు ఒక క్లారిటీ, ప్రజల మీద ఒక విశ్వాసం, నమ్మకం లేదనేది అర్థమవుతుంది. వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళు. మేడం, మీ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటారు, డయాస్ మీద కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చాలా ఆవేశంగా అంటే చెప్పదలుచుకున్న విషయాన్ని ఆవేశంగా చెప్తూ ఉంటారు. మీరు అసలు విమర్శల జోలికి వెళ్ళరు, చాలా స్మూత్గా మాట్లాడుతూ ఉంటారు. మీ అభిప్రాయాలు జనం వరకు ఏ విధంగా వెళ్ళగలుగుతున్నాయండి? అంటే ఆవేశంగా గట్టిగా మాట్లాడుతూ అంటే ఒక అట్రాక్టివ్గా మాట్లాడితే జనంలోకి చొచ్చుకు వెళ్ళే భావాలు ఎక్కువగా ఉంటాయి కదా, మీరు స్మూత్గా ఉంటారు కదా. సో నా అభిప్రాయం అది. నేను నెమ్మదిగా, స్మూత్గా, అందంగా అర్థమయ్యేలా చెప్తే నా ప్రజలు అర్థం చేసుకుంటారు. అలాగే నన్ను అర్థం చేసుకున్నారు. నేను జిల్లా పరిషత్ అప్పటి నుంచి పిఠాపురంతో సంబంధం ఉంది, రాజ్యసభ అప్పటి నుంచి సంబంధం ఉంది. అలాగే నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఇదే విధానంలో నెగ్గాను. ఎంపీగా పోటీ చేశాను, ఇదే విధానంలో నెగ్గాను. ఇప్పుడు కాబట్టి దానికి ఎవరి స్టైల్ వాళ్ళకి అలవాటు అవుతుంది. ప్రజలకి రిసీవ్ చేసుకుంటారు. ప్రజలు ఎవరికి అందరూ ఒకేలా ఉండాలని నా స్టైల్ ఆఫ్ స్పీచ్ వాళ్ళకి నచ్చింది. నేను బాగా కమ్యూనికేట్ చేయగలను. అట్లా నేను నిదానంగా కమ్యూనికేట్ చేయగలను. 13 తర్వాత అంటే తెలిసిన జనాల నాడి తెలిసినా కూడా అది మీకు తెలియదు. అంటే విజయం అనేది ఎవరిది ఏంటి దోబూచులాడుతూ ఉంటుంది. జూన్ 4 వరకు ఆగాలి అంటే అసలు ఎలా ఉందనుకుంటున్నారండి? నిజంగా మీరు కానీ మీ పార్టీ కానీ అద్భుతంగా గెలిచే అవకాశం ఉందని అనుకుంటున్నారా? నిజంగా అన్నా, నేను నిజంగానే చెప్తాను. ఓకే,
మీరు ఎన్నిసార్లు యాక్చువల్గా చెప్పమన్నా నేను యాక్చువల్గానే చెప్తాను. ఓకే. మీరు ఎన్నిసార్లు ఉన్న విషయం చెప్పమన్నా నేను ఉన్న విషయమే చెప్తున్నాను. వైసీపీ అధికారంలోకి వస్తుంది, ఆంధ్రప్రదేశ్లో వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే వస్తుంది, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు, కాకినాడ పార్లమెంటు సునీల్ గారు నెగ్గుతారు, పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వైసీపీ నెగ్గుతుంది, వైసీపీ ద్వారా వంగాగీత నెగ్గుతుంది. ఇది పక్కా, ఇది ఇంకా దాంట్లో డౌటే లేదు. మొన్న ఇండియాలోనే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఆ మధ్య చాలామంది ఇంటర్వ్యూలు, చంద్రబాబు గారిది, జగన్ గారిది, తర్వాత పవన్ గారిది, వీళ్ళందరూ ఇంటర్వ్యూలు చేసి మేబీ మీది కూడా చేసినట్టున్నారు, నాకు ఐడియా లేదండి. సో చేసి ఫైనల్ కంక్లూషన్ ఇచ్చేటప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో గెలవబోయేది ప్రభుత్వం ఏ పార్టీ గెలవబోతుందంటే అంటే ఆడవారి ఓటు ఎటువైపు అయితే ఎక్కువగా ఆకర్షించబడుతుందో ఆ పార్టీ గెలవబోతుంది. అలాగే రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీ మీద ఎక్కువగా ఆశలు పెట్టుకుంటారో ఆ పార్టీ గెలవబోతుంది అని అన్నారు. అది ఏ విధంగా చూడొచ్చు అంటారా? అంటే మీకు పాజిటివ్గా చూసుకోవచ్చు అంటారా? పాజిటివ్గానే, ఎందుకు కాదు. మహిళా ఓట్లన్నీ వైసీపీకే ఉన్నాయి, మహిళల మద్దతు వైసీపీకే ఉంది. మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిదీ మహిళలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పట్టాలు ఇచ్చిన, నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన, ఈవెన్ కాంట్రాక్ట్స్ కూడా మా మహిళల పేర్లే ఇస్తున్నారు. 50% రిజర్వేషన్ ఉంటే 60% రిజర్వేషన్ ఇస్తున్నారు. అలా ప్రతిదీ మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కాబట్టి తప్పకుండా మహిళల మద్దతు, సంపూర్ణంగా మహిళల మద్దతు వైసీపీకే ఉంటుంది. మేడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రకరకాల చర్చలు నడుస్తున్నాయి, రకరకాల వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఆల్రెడీ మీ పార్టీ ఈసీ వరకు వెళ్ళింది చంద్రబాబు గారి మీద, అంటే టీడీపీ పార్టీ మీద ఒక ఫిర్యాదుతో. అసలు ఏంటి మేడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే? మీరు ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటి అసలు? ఆ యాక్ట్ ద్వారా ప్రజలకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది? ల్యాండ్ ప్రజలకి సాధారణంగా ప్రజలకి బెనిఫిట్ కాకుండా చట్టాలు రావు. ఒకటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరుగుతూ ఉంటాయి. ఒకటి మినిమం కామన్ థింగ్ ఏంటంటే, ఏ చట్టం అయినా వచ్చిందంటే ఆ చట్టం మళ్ళీ ఎప్పుడైనా ఇన్ కేసు పబ్లిక్కి కనుక అది ఏదైనా ఇబ్బంది కలిగేలా ఉంటే మళ్ళీ మార్చుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. నెంబర్ 1. ఇక్కడ అందరూ చూడాల్సింది ఏంటంటే, మొన్నటిదాకా టీడీపీ అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఈ బిల్లు మీద మాట్లాడుతూ ఇది చాలా చాలా బలమైన బిల్లు, ఇది ఎంతో బాగా అందరికీ ఉపయోగపడే బిల్లు, ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎవరికి రాకుండా ఉండాలంటే రాను రాను వచ్చేవన్నీ కూడా మనీ రిలేషన్స్, ల్యాండ్ రిలేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, హ్యూమన్ రిలేషన్స్ తగ్గిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి స్ట్రింజెంట్ చట్టాలు ఉండాలని చెప్పి ఆయన వాదించి వాళ్ళ తరఫున అసెంబ్లీలో మాట్లాడి, మళ్ళీ ఈరోజు ఇదంతా ఏదో పెద్ద నెపం కింద తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద నెగిటివ్ తేవాలని చూడటం అనేది చాలా తప్పు. ల్యాండ్ యాక్ట్కి సంబంధించి చెప్పాలంటే క్లారిఫికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలి. ఎస్, మేము కూడా చెప్పగలం, ఎందుకంటే మేము కూడా పాస్ చేసాం కాబట్టి మేము కూడా చెప్తాం. బట్ నెగిటివ్ చెప్తున్నారు మీరు. టీడీపీ ఆ రోజు బాగుందని సభలో మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఎందుకు మాట్లాడతారు? మీకు షేర్ చేస్తాను, చూడండి ఏం మాట్లాడారు పయ్యావుల కేశవ్ గారు, ఏ విషయాలు దీని మీద చర్చించారు అనేది మీరు చూడండి. కాబట్టి అవకాశవాద రాజకీయం చేయటం అనేది ప్రతిపక్షానికి అలవాటు అయిపోయింది. ఏది నెగిటివ్గా తీసేసి తమ్మిని బమ్మిని చేసి, ఈవేళ మీరు ఒకటి ఈవేళ చూడండి, వాలంటీర్ వ్యవస్థని కంప్లైంట్ ఇచ్చి ఆపేశారు, పెన్షన్స్ రాకుండా చేశారు, ఆ తర్వాత బ్యాంకులకు వెళ్ళమన్నారు, వైసీపీ చేసినట్టు చెప్తున్నారు. ఇది తప్పు కదా మేడం? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే ప్రజల్లో ఉందండి. అది మీరు అవునన్నా కాదన్నా అంటే కాదు, నా క్వశ్చన్. కన్ఫ్యూజన్ లేదు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకుంటున్నారు. అడ్వకేట్స్ కూడా కంపల్సరీగా దీని మీద, నేను అడ్వకేట్స్ తో కూడా చాలా మందితో మాట్లాడి నేనేం అడిగానంటే, ఇన్ కేసు దీనివల్ల ఎవరికైనా ఇబ్బంది ఉంటే దాని మీద మనం అందరం కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏమీ పాస్ అయిపోలేదు ఈ బిల్లు, దీని మీద ఏమీ డెసిషన్స్ రాలేదు, దీని మీద ఒక ఎనాక్ట్మెంట్ ఏమీ అవ్వలేదు, ఇది ఇంకా పెండింగ్లోనే ఉన్నది. రేపొద్దున దీని మీద గవర్నమెంట్ కూడా కంపల్సరీగా ఇన్ని అనుమానాలు అపోహలు ఉన్నప్పుడు దీని మీద ఒక చర్చ పెట్టి, ఈ చర్చలన్నీ అయిన తర్వాత విత్ అమెండ్మెంట్స్ కానీ, విత్ సజెషన్స్ కానీ, విత్ క్లారిఫికేషన్స్ కానీ ఇస్తే బాగుంటుంది. అల్టిమేట్ గా చట్టం ఏదన్నా లా ఇస్ నథింగ్ బట్ కామన్ సెన్స్. ఎవరికి ప్రజలకు బాగుండేదే చట్టం, బాగుంది నల్ అండ్ వాయిడ్ అవుతుంది, తీసేస్తారు, ఇంకోటి చేస్తారు. మేడం, అంటే ప్రభుత్వం ఎలక్షన్కి వెళ్ళే ముందు అంటే ఇలాంటి రచ్చ ఎప్పుడైనా ఒక పని చేసినప్పుడు ప్రభుత్వం చేస్తే ప్రతిపక్షం దాన్ని కౌంటర్ చేస్తుంది, ప్రతిపక్షం చేస్తే ప్రభుత్వం దాన్ని కౌంటర్ చేస్తుంది. ఈ విషయం మీకు తెలియదేం కాదు.
అంటే ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఇది డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని తెలిసి కూడా ఎందుకు ఇలాంటి టైంలో దాన్ని పెట్టారండి అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని? మీరు కూడా అట్లాగే అడుగుతున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఉండొచ్చండి, కాదని అంటలేదు మేడం. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పి ఉండొచ్చు. అలా కాదు. ఇప్పుడు ఇది ప్రజలకు పనుకో ఇది లేకపోతే అనుకుని అవేమి అట్లా చేయలేదు. ఇది ఎప్పుడు అసెంబ్లీలోకి వచ్చింది, ఎప్పుడు దీని మీద డిస్కషన్ అయింది, ఎప్పుడు దీని మీద పక్కన పెట్టారు, ఎప్పుడు దీని మీద చర్చ జరిగింది, ఇప్పుడు తీసుకురావడానికి కారణం ఏంటి? ఈ 4 నెలల నుంచి ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ 4 నెలల మీద చట్టం రాలేదు? ఎందుకు మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇది చట్టం పనికిరాదు, ఇది నల్ల చట్టం, దీన్ని ఆపండి అని ఎందుకు మీరు చెప్పలేదు? అడగండి టీడీపీ వాళ్ళని, మాట్లాడండి, వాళ్ళు మాట్లాడమనండి. ఆ రోజు ఎందుకు ఈ చట్టం బాగుందన్నారు, మీరు ఎందుకు ఆపలేదు? క్వశ్చన్ చేయండి. మేడం, జగన్ గారి మీద జరిగిన రాలీ దాడి, దాని మీద రకరకాల వాదనలు అయితే నడిచాయి. అంటే టీడీపీ వాళ్ళు దాన్ని ట్రోల్ చేశారు, తర్వాత మీ వాళ్ళు కౌంటర్ చేసుకున్నారు. అలాగే చంద్రబాబు గారి మీద కూడా రాయి దాడి జరిగింది, తర్వాత పవన్ గారి మీద కూడా రాయి దాడి జరిగింది, ఇలాంటివన్నీ అన్నారు. అంటే ఈ దాడి సంస్కృతి అనే దాన్ని, అంటే మీరు ఫస్ట్ నుంచి సీనియర్ పొలిటీషియన్ కాబట్టి అడుగుతున్నానండి, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, ఒక విలువలతో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. చాలా చర్చ జరిగింది, లీగల్గా చర్చ జరిగింది, ఎంక్వైరీలు జరిగాయి, దానికి అన్నీ జరిగాయి, దాని మీద చాలా కామెంట్స్ వచ్చాయి, అన్నీ అయినాయి కదా. మళ్ళీ అక్కర్లేని మనం ఈ విషయం గురించి దీని గురించి అంటే కాదు అంటే నా ఉద్దేశం అలా కాదు మేడం. నా ఉద్దేశం ఎందుకంటే ఇట్లాంటివి ఎప్పుడు కూడా ఎంతవరకు చర్చించాలో అంతవరకు లిమిట్ చేస్తే మంచిది. రాజకీయాల్లో ఎప్పుడు కూడా, అందులో ఎలక్షన్ టైం లాంటి దగ్గర ఎప్పుడు కూడా ఇది ఆవేశాలకి చేస్తుంది తప్ప ఇంకొక రకంగా జరగదు. దానికి చట్టం తన పని తాను చేస్తుంది, లీగల్గా తన పని తాను చేస్తుంది, పోలీస్ ఏం చేయాలో వాళ్ళు చేస్తున్నారు, ఆ విధానం అక్కడ నడుస్తుంది. మా పార్టీ నుంచి అందరూ కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి, దాని మీద ఏంటనేది ఆల్రెడీ చెప్పున్నారు. ముద్రగడ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నా పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇలా అని. అంటే మిమ్మల్ని ఎలాగైనా గెలిపించాలని దాంతో తపంతో అన్నారు, మీ మీద అభిమానంతో అని ఉండొచ్చు మేబీ. ఆ మాటని అంటే దాని మీద రకరకాల ఇవి కూడా నడిచాయి. ముద్రగడ గారు అంటే మీకు చాలా సన్నిహితులు, మీకు ఒక పెద్ద అంటే మీకు గురు సమానులు కాబట్టి అడుగుతున్నానండి, దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన అడగండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆయన అడగాలి. ఎందుకంటే ఆయన అంటే మా అందరికీ కూడా గౌరవం, అందరిలాగా కాదు, ముద్రగడ పద్మనాభం. ఆయన కామెంట్ ని వేరే వాళ్ళు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన కామెంట్ కి ఆయనే కామెంట్ చేస్తారు, కాబట్టి వారిని అడగాలని కోరుతున్నాను. అంటే మీరు ఒంటరిగా పోరాడుతూ ఉన్నారు, ఒక మహిళగా పోరాడుతూ ఉన్నారు, అంటే మీ వెనకతల బలగా ఉంది, మీ అభిమానులు అందరూ ఉన్నారు. సినిమా పరిశ్రమలో చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, మీకు వ్యతిరేకంగా ఓటు వేయమని ప్రజల్లోకి వెళ్తున్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఈ పరిస్థితిని ఏ విధంగా చూడాలంటారు? నేను ఒంటరిని ఎవరు చెప్పాను? మీ వెనక బలగా ఉందండి, కాదంటలేదు. నా వెనకాల నా జగన్ ఉన్నాడు. ఓకే, నా వెనకాల నా జగన్ ఉన్నాడు, నన్ను నా జగన్ నడిపిస్తున్నారు. ఎస్, నేను కూడా సీనియర్ నాయకురాలిని. పొలిటికల్గా నేనేం కొత్తగా రాలేదు, నాకేం కొత్తగా క్యాండిడేట్గా నాకు ఇయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా సీనియారిటీని మెచ్చి, ఆయన సీనియారిటీని చూసి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ సీట్ ఇచ్చింది, నేను డిక్లేర్ చేసింది నాకు. నేను ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్గా నేను అనౌన్స్ అయ్యాను, ఇక్కడ నుంచి పనిచేస్తున్నాను. కాబట్టి ఎవరు వచ్చి ఎవరు చేసినా అల్టిమేట్గా రిజల్ట్ ఇవ్వాల్సింది ఎవరంటే ప్రజలు. ప్రజలకు నా మీద నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. జగన్ గారి మీద నమ్మకం ఉంది, జగన్ గారి పరిపాలన మీద నమ్మకం ఉంది, జగన్ గారి పథకాల మీద నమ్మకం ఉంది, జగన్ గారి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీద నమ్మకం ఉంది. వంగా గీత అందుబాటులో ఉంటుంది, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ. ఎప్పుడైనా ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా సరే వంగా గీత పిలిస్తే పలుకుతుంది, చెప్తే చేస్తుంది. పని చెప్పేమంటే చేసి పెడతారు అనేది ఉంది. వాళ్ళు మళ్ళీ చూడక్కర్లేదు, ఓన్లీ చెప్పి వెళ్ళిపోవడమే వాళ్ళ పని. దాన్ని పూర్తి చేసి పెట్టడం నా బాధ్యతగా నేను తీసుకుంటాను. అది ఇప్పుడు వరకు జరుగుతుంది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మాకుంది. ఆ ప్రయారిటీయే నన్ను గెలిపిస్తుంది. ఎంత మెజారిటీ వస్తుంది మేడం మీకు? అదే అండి, చాలా ఇవ్వాలని అనుకుంటున్నారని నేను భావిస్తున్నాను. చాలా ఇవ్వాలనుకుంటున్నారు. ఆడపడుచుకి ఎప్పుడు అందంగానే ఇస్తారు, ఆడపడుచుకి ఎప్పుడు గౌరవంగానే ఇస్తారు. పళ్ళు, పూలు, పసుపు, కుంకుమ, గాజులు అన్ని పెట్టి, స్వీట్ పెట్టి అందంగా అమ్మ ఇదిగో అని చెప్పి నాకు ఇస్తారు. ఆ నమ్మకం నాకు. సో అన్న చెల్లెళ్ళ బంధంలో, లేకపోతే అన్న తమ్ముడు అక్క పోరాటం, ఎందుకంటే చిరంజీవి గారు మీకు అన్నయ్యతో సమానం అన్నారు కదండి, పవన్ గారు మరి తమ్ముడు అవుతారు మీకు, అంతే కదండి. సో ఈ పోరాటంలో మీరు ఆడపడుచుగా మీరే గెలుస్తారని పక్కాగా చెప్తూ ఉన్నారు. ఆడపడుచుకి వెళ్ళడం అందరికీ ఆనందం అండి. ఓకే,
ఏదో గెలవాలని ఎవరు అనుకున్నా ఆడపడుచుకి వెళ్తే ఆనందం వేరు. అబ్బా ఆడపిల్ల గెలిచింది అంటారు, ఆనందం వేరు అందరికి. అందుకే అందరూ ఆనందించేది ఆడపిల్ల బట్టలు కట్టుకున్నారు అనుకోండి అందంగా, అబ్బా ఆనందిస్తారు. ఇంటిల్లిపాది వేరు, ఆడబెట్టి వచ్చి పసుపు బొట్టు పెట్టుకెళ్తే ఆనందిస్తారు. అలాగే నేను కూడా అత్యధిక మెజార్టీతో గెలిచామనుకోండి, మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆనందిస్తారు, మా జగన్ గారు ఆనందిస్తారు, మా క్యాడర్ అంతా ఆనందిస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్ అండి. పిఠాపురం ఎన్నికల సమరంలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది మే 13న ప్రజల చేతుల్లో ఉంది. సో జూన్ 4 వరకు ఆగాల్సి వస్తుంది. జూన్ 4న తేలిపోతుంది. అసలు ఈ పిఠాపురం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన ఫోకస్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరి దృష్టి పిఠాపురం మీద పడింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, ఆయన ప్రత్యర్థి వంగా గీత గారు గెలుస్తారో తెలుసుకునే రోజు జూన్లో ఉంది. జూన్ 4 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు మనం కూడా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బాయ్ బాయ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.